ఇక ఈ నెల 11 నుంచి ఇందిరమ్మ ఇళ్లు అంటున్నారు మంత్రి కోమటిరెడ్డి. ఇచ్చిన హామీలను 90 రోజుల్లోనే అమలు చేస్తున్నామని, మా పథకాలను చూసి ప్రతిపక్షాలకు మింగుడు పడ్డం లేదంటున్నారు కోమటిరెడ్డి. 10 ఏళ్ల తర్వాత పేదల కళ్లల్లో ఆనందం చూస్తున్నామని, మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటామంటున్నారు మంత్రి కోమటిరెడ్డి. ఈ నెల 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఉంటుందంటున్నారు మంత్రి కోమటిరెడ్డి. ఇచ్చిన హామీలను 90 రోజుల్లోనే అమలు చేస్తున్నామని, తమ పథకాలు చూసి ప్రతిపక్షాలకు మింగుడు పడ్డం లేదంటున్నారు కోమటిరెడ్డి. 10 ఏళ్ల తర్వాత పేదల కళ్లల్లో ఆనందం చూస్తున్నామంటున్నారు ఆయన. మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటామంటున్నారు మంత్రి కోమటిరెడ్డి. తెలంగాణ మొత్తం ఎదురు చూస్తున్న పేద ప్రజలు ఎదురు చూస్తున్న ఇండ్లు నిర్మించే కార్యక్రమం 10 సంవత్సరాలైంది గవర్నమెంట్ వచ్చి. పేదవాడు 10 సంవత్సరాలకి ఒక ఇల్లు కట్టుకోకుండా చెట్ల కింద పుట్టల కింద పండుకుంటూ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఒకవైపు 7 లక్షల కోట్లు అప్పు చేసి 3 లక్షలతోని ప్రాజెక్టుల పేరు మీద దోచుకున్న కేసీఆర్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు ఉండలేదు, కానీ ఒక ఇల్లు కట్టలేకపోయిండు. దానికి సంబంధించి 11వ తారీఖు రోజు ఇందిరమ్మ ఇంటి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. మొదలుగా కాన్స్టిట్యున్సీకి 3,500 రూపాయలు, 5 లక్షల రూపాయల లెక్క. ఒక ఇంటికి 5 లక్షలు. ఖాళీ స్థలం లేని వారికి అయితే స్థలాలు సేకరించి ఇల్లు కట్టించే కార్యక్రమం.